సొంత వదిన్నే గుమ్మ ముందు నిలబెట్టింది, లోపలికి రానిలేదు అంటే అది నీకు అవమానం కాదా? నీకు చిన్నతనం కాదా? ఒక్కసారి ఆలోచించమ్మా. నిన్నెవరు తప్పుగా అనుకున్నా నా మనసు బాధపడుతుందమ్మా. అలానే అవకాశం ఎవరికి ఇకమ్మా. నా మాట తల్లి. అత్తయ్య, ఇంతవరకు నేను ఎవరినీ గుమ్మ ముందు నుంచి తిరిగి వెళ్ళమని అనలేదు. కాని వీళ్ల మూలంగానే మనసు రాయి చేసుకొని మొట్టమొదటిసారి ఇలా మాట్లాడుతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో అత్తయ్య. నేను పిలవలేను. ఆమెను వెళ్ళమని చెప్పి నువ్వు పుణ్యం కట్టుకో అత్తయ్య. అర్చన ఇలా మాట్లాడుతుందని నేనేనాడు ఊహించినా ఊహించలేదు. సరేలే, నువ్వు దాన్నన్నా నన్నన్నా ఒకటే. నీ మాటలన్నీ విన్నాక నన్ను కూడా మనస్ఫూర్తిగా పిలిచావు అనుకోవటం లేదు. ఏదో మొహమాటంతో లోపలికి రాన్నట్టుంది. సరేలే, నేనేం చేస్తాను. నీ సంతోషం, నీ ప్రశాంతత మాకు ముఖ్యం. నువ్వు జయంతి లోపలికి రాలినప్పుడు ఇక్కడ మాత్రం నాకేం పని? వస్తానమ్మా. రా జయంతి. అత్తయ్య, ఆగండి అత్తయ్య. ఏంటత్తయ్య ఇది? మరేం చేయమంటావమ్మా? పాపం జయంతి ముఖం చూడు ఎలా చిన్నబుచ్చుకుందో. నీ మనసుకు దాన్ని చూస్తుంటే పాపం అనిపించటం లేదు. నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వేరెవరైనా ఇక్కడికి వచ్చారా? పాపం జయంతి, నేను నీతో వస్తాను పెద్దమ్మ, అర్చనతో మాట్లాడాలని ఎంతో ప్రేమగా వచ్చింది. అది ఆశపడి వస్తే మంచి చేస్తే చేస్తున్నావులే. చూడమ్మా, జయంతి లోపలికి రమ్మంటే సరే, లేకపోతే నేను రాను. నేను వెళ్ళిపోతాను. సరే, లోపలికి రండి. పద జయంతి, పద. రండి. లోపలికి రండి అత్తయ్య. ఇటు అమ్మ, నేను వేస్తాను. కూర్చో జయంతి. ఇదిగోండి అత్తయ్య, తనకివ్వండి. నేనేమిటో ఏంటమ్మా, నువ్వువా? ఇంతసేపు చెప్పిందంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ప్రతి విషయానికి మళ్ళీ నేను మొదటి నుంచి చెప్పాలా? నీ ఇంట్లో మంచినీళ్ళు నేను తనిగివ్వటం ఏంటి? ఏం బాగుండు చెప్పు. పర్వాలేదు, నువ్వు. పర్వాలేదులే పెద్దమ్మా, వదిలేయండి. చిన్న చిన్న విషయాలన్నీ చర్చించి పెద్దవి చేసుకోవడం దేనికి? అర్చన కోపంలో చాలా న్యాయం ఉంది. తన ప్లేస్లో నేను గాని ఉండుంటే ఇంతకన్నా ఎక్కువ కోపంగానే ఉండేదాన్ని. తనే కాస్త నయం, అనవసరంగా నోరు జారలేదు. సంతోషం. అర్చన, మొత్తం మా ఫ్యామిలీ మీద నువ్వెందుకంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు. నేను అర్థం చేసుకున్నాను. నిన్ను మండపం నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పింది మీ అమ్మ ఒక్కతే అయినా మేమందరం అలా కాదు అని అనకుండా మౌనంగా సినిమా చూస్తున్నట్టు తమాషా చూస్తూ నిలబడిపోయాం అనేగా. మీ నాన్న, మీ అన్నయ్య వాళ్లే ఏం మాట్లాడినప్పుడు నేనేం చేయగలను అర్చన? ఒకసారి ఆలోచించు. ఏది ఏమైనా నువ్వెత్తుకుని ప్రేమగా పెంచిన కావ్య నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నిన్ను ఎదిరించి ఎంత మాట పడితే అంత మాట అంటే నేను తట్టుకోలేకపోయాను. అప్పటికి అందరూ నోరు మెదపకుండా ఉన్నా నీ దయ వల్ల ఈ పెళ్లి జరుగుతుందని నేను నిన్ను సమర్థిస్తూ మాట్లాడాను కదా అర్చన. నేనేదో నిన్ను కావాలని గొప్పగా పొగడ్డం కాదు గాని, నేను మీ అన్నయ్యని పెళ్లి చేసుకుని మీ ఇంటికి కాపురానికి వచ్చిన దగ్గర నుంచే చూస్తూనే ఉన్నాను. ఆ కుటుంబం కోసం నువ్వెంత కష్టపడ్డావో. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అర్చన. చూడ్డానికి మోగదానిలా నిలబడ్డా లోపల నేనెంత బాధపడ్డానో నా మనసుకు తెలుసు. దయచేసి నన్ను అర్థం చేసుకో అర్చన. వాళ్ళ కోసం అంత కష్టపడ్డ దానివి నిన్నందరూ అంత అవమానపరుస్తున్నారని కుమిలిపోయాను. నువ్వక్కడి నుంచి వచ్చేసిన దగ్గర నుంచి నేనక్కడ ఎంత కష్టంగా ఉన్నానో తెలుసా? అయినా అత్తారిల్లు కదా, ఏం చేయగలను, ఎక్కడికెళ్ళగలను? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమమ్మా.
అందుకే అర్చన, ఇప్పుడు నేను నిన్ను చూడాలని ఆరాటపడి వచ్చాను. నీ మీద ప్రేమ లేకపోతే ఎందుకొస్తాను చెప్పు? ఎందుకు అవమానపడి గుమ్మలో నించుంటాను చెప్పు? నా ప్రేమను అర్థం చేసుకో అర్చన. నేను నా కుటుంబంలో మనిషినే కావచ్చు, కానీ నిన్ను అభిమానించే మనిషిని. చూసావు అర్చన, జయంతికి నీ మీద ఎంత ప్రేమ. ఇంకా నువ్వు జయంతి మీద కోపం పెట్టుకుంటే అది ధర్మంగా ఉండదు. ఇందుకే అత్తయ్య లోపలికి పిలవలేదు. మొదట నచ్చ చెప్పే మాటలంటారు, కాస్త మెత్తబడగానే అవమానాలు మొదలు పెడతారు. అందుకే ఈ బంధుత్వం వద్దన్నాను. అలా అనకమ్మా. ఆ మాటకొస్తే మండపంలో అవమానం జరిగినప్పుడు నేను కూడా ఉన్నాను కదా. అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? కావ్యమేళ్ళలో తాళి కట్టాలంటే నువ్వు నీ భర్త బయటికి వెళ్తే గాని ఆ పెళ్లి కొడుకు తాళి కట్టను అన్నాడు. అటువంటి టైంలో ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా కూతురు మేడలో 3 ముళ్ళు పడతావే ముఖ్యం అనుకుంటారు. అందుకే మీ అమ్మ నీకు చేతులు జోడించి వేడుకుంది. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మ ఉలుకు పలుకు లేకుండా అలా బొమ్మలా కూలబడిపోయింది. అంత మనసు తిట్టం చేసుకుని కావ్య పెళ్లి చేసిన తర్వాత ఆ అల్లుడు దాన్ని పెట్టి తిప్పలంతా ఇంత కాదమ్మా. అసలు ఏం జరిగిందో తెలుసా అర్చన? ఇంటికొచ్చిన వాళ్ళకి ముందు మంచినీళ్ళు ఇస్తారు కదా, అదే కదా మర్యాద. మీకు ఇప్పటికీ 1.25 లక్షలు చెప్పాను నేను ఓన్లీ మినరల్ వాటర్ తాగుతానని. మీరు ప్రతిసారి ఈ చెంబు పట్టుకొచ్చి తాగు 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 అంటే ఎలాగా? సారీ ఆంటీ, నేను నీళ్ళు తాగను. తీసుకెళ్ళి పండగ చేసుకోండి. ఐ కాంట్ డూ ఇట్. ఫస్ట్ నైట్ ఇక్కడ నో వే. ఇక్కడ వద్దు, మా ఇంట్లో వద్దు. విల్ జస్ట్ కీప్ ఇన్ ద 5 స్టార్ హోటల్. అది అమ్మ జరిగింది. అంతేనా? ఆ తర్వాత చాలా జరిగింది. అత్తయ్యకి ఏదో పేడికలు వచ్చిందంట. అది జరిగింది అర్చన. అదే కావ్యస్థానంలో నువ్వుంటే ఏం చేసేదానివి? నీ భర్తకి నచ్చ చెప్పి మీ అమ్మే ముఖ్యమని ఎలాగోలా గొడవ సర్దుబాటు చేసేదానివి కదా. కానీ కావ్య ఏం చేసింది? మేం వాళ్ళకి అబద్ధం చెప్పామని, అవమానపరిచామని అలిగి మొగుడుతో కలిసి వెళ్ళిపోయింది. పాపం మీ అమ్మ. తన కూతుళ్ళు ఇద్దరూ తనను అపార్థం చేసుకున్నారని, ఇద్దరూ తనను కాదనుకుని వెళ్ళిపోయారని, తనతో బంధుత్వం వద్దనుకున్నారని కుమిలి కుమిలి ఏడుస్తుందమ్మా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏడ్చిన మనిషి ఏడ్చినట్టే ఉంది. తనని ఎలా సమాధానపరచాలో నాకు అర్థం కావట్లేదు అర్చన. అత్తయ్య దయచేసి మళ్ళీ మళ్ళీ ఆమె గురించి మాట్లాడి నా కోపం తెప్పించండి. ఆమె మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మంచి మనసున్న మనిషి, బంగారం లాంటి భర్త నాకు దొరికినా ఆమె ఇంకా ఆయన్ని మనస్ఫూర్తిగా అల్లుడిగా అంగీకరించలేదు. అసలు అల్లుడిగా పలకరించట్లేదు. ఆమెకి డబ్బు, హోదా, చదువే ముఖ్యం. అలా ఉన్నవాళ్లనే అల్లుడిగా అంగీకరిస్తుంది. కార్లు, బంగళాలు, పెద్ద హోదా, వ్యాపారాలు లేకపోతే ఆమె దృష్టిలో వాళ్ళసలు మనుషులే కాదు. ఇప్పుడు అలిగి వెళ్ళిపోయాడని అంటున్నారే, ఆ అల్లుడు రేపొచ్చి హలో ఆంటీ అంటే చాలు అన్నీ మర్చిపోయి చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేస్తుంది. అల్లుడుగారు అల్లుడుగారు అంటూ అడుగులకి మడుగులొత్తుతుంది. కాని నా భర్తకి కనీసం మర్యాద కూడా ఇవ్వదు, సరిగ్గా పలకరించదు. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు, మేం పేదవాళ్ళం కదా. కాని ఇప్పుడు చెప్తున్నాను వినత్తయ్యా, నా భర్త మంచితనం ముందు 1000 మంది మల్స్ కూడా నిలబడరు. అలాంటి నా భర్తని గౌరవించని వాళ్ళు ఎవరైనా సరే వాళ్లతో నాకు బంధుత్వం వద్దు. మీరు నాకేదో నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సరే అర్చన, నువ్వన్నట్టే మేము ఒప్పుకుంటాం. నీ భర్త బంగారు లాంటి మనిషి. కానీ అలాంటి మంచి మనిషిని నీకు భర్తగా తెచ్చింది వాళ్లే కదా.
కాదనగలవా? అనగలవా అర్చన? ఈ జయంతి కదా గోపికి నీకు సంబంధం కుదిర్చింది, అది మర్చిపోయావా? పోనీ జయంతి విషయం పక్కన పెట్టు. గోపి మెకానికల్ ఇంజనీర్ కాదని అతను అబద్ధం చెప్తున్నాడని మీ అమ్మ నాన్నకు తెలిసినా పెళ్లిదాకా ఆ విషయం దాచి నీకు పెళ్లి చేశాడు మీ నాన్న. మీ నాన్న ఆ విషయం దాచుండకపోతే ఈరోజు మీ ఆయన ముందు 1000 మంది మలుసు సరిపోరు అని నువ్వు అనేదానివా? మీ అమ్మ మీద ప్రేమతో అంత మంచివాడైన గోపితో కాపురం చేయకుండా మీ అమ్మ కొంగు పట్టుకుని ఆ ఇంట్లో ఉండిపోయావే. అప్పుడు నీతో మీ నాన్న ఏమన్నాడు? గోపిలాంటి మంచి భర్తను వదులుకోకూడదమ్మా, నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అనలేదా? మొదటి నుంచి మీ నాన్న అన్ని విషయాలను గోపి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆ విషయాన్ని కాదనగలవా? ఈరోజు మీ అమ్మ మీద కోపం రావచ్చు, కానీ నిన్ను మీ ఆయన సమర్థించే మీ నాన్న మీద ఎందుకు మా కోపం? మండపంలో మీ నాన్న మౌనంగా ఉన్నాడు అంటావు, అంతేనా? అప్పుడు మీ నాన్నే కాదమ్మా, ఏ తండ్రి అయినా అలాగే నిలబడతాడు. నువ్వు మీ అమ్మని హాస్పిటల్ తిట్టి పంపించావు, అది ఏడుస్తూ కూర్చుంటే దాన్ని వారదార్చకుండా ఈ సమస్యలన్నిటి కారణం నువ్వే, నీ దురాశ అంటూ దాన్ని తిట్టిపోశాడమ్మా. మీ అమ్మ పైకి ఏడుస్తుంది, వాడు లోపల కుమిలిపోతున్నాడు, కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడమ్మా. మగవాడు గనక బయటపడటం లేదు, అంతేనమ్మా. కనీసం మీ నాన్న వచ్చి చూసి పలకరించే అవకాశం ఇయ్యమ్మా. వాడికి కాస్త మనశ్శాంతి ఇచ్చిందని అవుతావు. ఏమంటావు అర్చన? వాడు ఒట్టి పిచ్చివాడమ్మా, వాడికి నువ్వంటే ప్రాణం. సరేనమ్మా, నేను చెప్పాల్సింది చెప్పాను. ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది, అన్నిటిగా భగవంతుడే ఉన్నాడు. మంచే చెడు అంతా కాలమే నిర్ణయిస్తుంది. ఏదో పెద్దగా వచ్చాను చెప్పాను, ఇక నా పని అయిపోయింది, నేను బయలుదేరుతానమ్మా. పద జయంతి. అదేంటత్తయ్య, భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు? పర్వాలేదులేమ్మా, రేపు మీ నాన్న పంపిస్తాను. వాడితో కోపం తగ్గించుకొని ఓ 2 మాటలు మాట్లాడు. వాడు కాస్త తృప్తి పడితే ఆ తర్వాత నేను ప్రశాంతంగా భోంచేస్తాను. పద జయంతి. వస్తాను అర్చన. అదేంటి పెద్దమ్మా, మీరు మావయ్యని అర్చన దృష్టిలో ఎక్కువ స్థాయిలో ఉంచి అత్తయ్యని తక్కువ చేశారు? అసలే అత్తయ్య మీద కోపంగా ఉంది, ఇలా చెప్తే ఇంకా కోపం పెంచుకోదా? అది కాదు జయంతి, అర్చన అందరి మీద కోపంగానే ఉంది. అంతకంటే ముందు తన పెద్దమాగా నచ్చ చెప్తే కాదన్న మనిషి మనం చెప్పగానే మనసు మార్చుకుంటుందా? ఇంకా కోపంతో పంతం పెంచుకుంటుంది. అర్చనకి వాళ్ళ నానంటే ప్రత్యేకమైన ప్రేమ. ఎవరి మీద గౌరవం ఉంటుందో వాళ్ళ గురించి మాట్లాడితేనే కాస్త శాంతపడతారు. అప్పుడే మనసు మారే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళ నాన్న గురించి చెప్పాను. నువ్వు గమనించవలేదు, వాళ్ళ అమ్మ గురించి మాట్లాడితే బగ్గుమని లేచింది. అదే వాళ్ళ నాన్న గురించి చెప్తే కాస్త ఒదిగింది. రేపు వాడు వచ్చి కలిసినా ఏమన్నదని నమ్మకం నాకుంది. ముందు వాడు కలిసిపోతే ఆ తర్వాత అందరితో అదే కలిసిపోతుంది. ఆ నమ్మకం నాకుంది. పద మనం వెళదాం. అమ్మో, ముసల్ది ఏమో అనుకున్నాను గాని చాలా ముదురులాగుందే. చూస్తానే నీ ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో. జయంతి, వస్తున్నాను పెద్దమ్మా. అమ్మా, ఈ జాతకుడి వివాహ విషయంలో చాలా గొడవలు జరిగి ఉండాలి. అయ్యాయా? చిన్నగా అడుగుతారేమిటండి? పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. యుద్ధం జరిగిందంటే నమ్మండి. మా వాడు బతికి బట్ట కట్టాడంటే అంతా భగవంతుడి దయ. ఎముడు దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాడండి. ఇతని పెళ్లి విషయంలో గొడవలు జరిగినా ఈగవి కంటిన్యూ కావాలండి. భయపడవలసిన పని లేదు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే వాసు, రేవతి అనే పేర్లు అన్ని విధాలా కలిసి ఉన్నాయి. మిత్రతారల్లా
వాళ్ళ సంసారం చాలా సాఫీగా సాగుతుంది. శని విడిచిపోయాక ఇప్పుడున్న సమస్యలన్నీ తీరిపోయి హాయిగా ఉంటారు. మీరు నిశ్చింతగా ఉండండి. చాలా సంతోషం అండి. ఇదిగోండి, ఇది మా వారి జాతకం. అస్సలు బాధ్యత లేకుండా ఏమీ పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. ముందు ముందు ఎలా ఉండాలో కాస్త చూసి చెప్పండి. అమ్మా, ఇలాంటి జాతకం 100కో 1,00,00,000కో ఒక్కడికి ఉంటుంది. శని నడినెత్తి మీద తిష్ట వేసి కూర్చున్నాడు. ఏదైనా సుఖపడే జాతకం. చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష అనుకుని హాయిగా బతికేస్తాడు. మనసు మంచిదే, గుణమే కొక్కిరే, వ్యసనపరుడు. అమ్మా, మీరేమనుకోనంటే ఇతను ఈ జన్మలోనే కాదు మరో 3 జన్మలు ఎత్తినా కూడా మారడు. ఇతని గురించి ఇంకా ఆలోచించడం మానేయమ్మా. అలా వదిలేయడం మంచిది. ఎప్పుడో వదిలేశామండి. ఏదో ఆశతో అడిగానే కాని మారడు అని నా మనసు చెబుతూనే ఉంది. మీరన్నట్టు తిక్క మనిషి తింగరి వేషాలు. అది సరే కానండి, ఇదిగోండి, ఇది నా కూతురి జాతకం. ప్రస్తుతం చదువుకుంటుంది. దాని జాతకం ముందు ముందు ఎలా ఉంటుందో కాస్త చూసి చెప్తారా? ఎప్పుడు ఉద్యోగం వచ్చేది, పెళ్ళి ఎప్పుడయ్యేది అంతా వివరంగా చెప్పండి. అమ్మా, ఈ జాతకం అద్భుతం.